అదిగదిగో మనమందరం ఎదురు చూస్తున్న మహానేత ముద్దుబిడ్డ, నవరత్నాల రూపకర్త, సంక్షేమ రథ సారథి, ప్రజల పక్షపాతి, మహిళా సాధికారిత కాంక్షించే నేత, రైతు బాంధవుడు, మన అందరి ప్రియతమ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి ఇప్పుడే విచ్చేశారు. మనందరి కరతాళ ధ్వనులతో సాదరమైన ఆహ్వానాన్ని గట్టిగా, మరింత గట్టిగా పుట్టబట్టి ప్రజలము, రైతులము ఆయనకి సాదర ఆహ్వానాన్ని గట్టిగా చప్పట్లతో తెలియజేద్దాము. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ఆలోచించే మన రాష్ట్ర నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం గర్వకారణం. గట్టిగా ఒకసారి చప్పట్లతో ఆయనకి స్వాగత శుభాంజలులు తెలియజేద్దాం. రైతులు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆకాంక్షించే మహానేత తనయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 5వ ఏడాది మీకు 2వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని విడుదల చేయడానికి, నేరుగా మీతో మాట్లాడడానికి మీ ముందుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ప్రజా సంకల్ప యాత్రలో 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు దేశంలో ఏ రాజకీయ నేత చేయని అత్యంత పొడవైనటువంటి పాదయాత్రలు చేసి 2 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నేరుగా కలుసుకొని వారి కష్టాలను చూచి చెలించి నేను విన్నాను, నేను ఉన్నాను అని తెలియజేసి రాష్ట్ర ప్రజల కోసం నిరంతరము పాటుపడుతున్నటువంటి గొప్ప దార్శనికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు మనందరితో మాట్లాడటానికి, ముఖ్యంగా రైతుల అభివృద్ధి కోసం, రైతులకు వ్యవసాయము ఒక భారంగా కాకూడదని దండగగా ఉన్న వ్యవసాయాన్ని పండగగా మార్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఆయనతో పాటు వేదిక మీదకి వస్తున్నటువంటి రాష్ట్ర మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి సాదరమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. తండ్రి రాజన్న ఆశయాలను, తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా. పేద గొప్ప భేదాలు ఎరుగడు, కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు, పేదోడంటే ప్రాణమిస్తడు. యువరక్తపు నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం, అడుగడుగున అదే లక్ష్యం. ఇది వైఎస్వారి రక్తం, మాట ఇస్తే తప్పని నైజం, అడిమనెప్పుడు తిప్పని రోషం, వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం. దయతో ప్రతి ఒక్కరు గ్యాలరీస్ లో కూర్చోవాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాము. I request all the people to please be seated on your seats. మనందరితో ముచ్చటించడానికి, మనతో మాట్లాడడానికి, తన హృదయ స్పందనను మీతో తెలియచేయడానికి, రాష్ట్రంలో రైతులని సుభిక్షంగా ఉంచడానికి, రైతు కుటుంబాలు సదా ఆనందంతో సంతోషంగా ఉంటే రాష్ట్రం ఆనందంగా అభివృద్ధి పథంలో నడుస్తుందని కాంక్షించే మహానేత ముద్దుబిడ్డ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఈ ప్రాంగణానికి రానయ్యున్నారు. దయవుంచి ప్రతి ఒక్కరు కూర్చోవాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. తూర్పు కొండల్లో
నీకు వందనాలు. మీ సంక్షేమం కోరే వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశానికి అన్నం పెట్టడం కోసం అన్న పానీయాలు మరిచి అహర్నిశలు కృషి చేసే రైతన్నలారా, మీకు స్వాగతం, సుస్వాగతం. రైతులు బాగుంటే, రైతు కుటుంబాలు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కాంక్షించే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి కాదు, రెండు కాదు, రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి అనేకమైన పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసినటువంటి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే గర్వంగా తలెత్తుకొని నిలబడేలా రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో ఉంచిన హీరోదాంతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవసాయము ఒక భారంగా రైతులకు మారకూడదని నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా పాలకుడా పాలకుడా జగమంత కొలిచే జనహిత సేవకుడా సేవకుడా శుభమస్తు ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధ స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులే నీ ఘనత. యుగాని ఒక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జన్ముడు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచడ పట్టదు ఎప్పుడు. స్వాగతం స్వాగతం సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న మన ప్రియతమ యువ నాయకుడు, అలుపెరుగని ధీరుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగత సుమాంజలు. గట్టిగా చప్పట్లతోటి ఆయనకి స్వాగతం తెలుపుదాం. అలాగే మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా మనందరి చప్పట్ల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ వైఎస్ఆర్ గారి జన్మదినాన్ని గుర్తుంచుకొని జూలై 8ని ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవంగా చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ కూడా ఒకటే చెప్తా రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని కాంక్షించిన వ్యక్తి మహానేత. అలాంటి మహానేత ముద్దుబిడ్డ మహానేత అడుగు చాటల్లో నడుస్తూ రైతుల సుభిక్షం కొరకు, రైతుల సంక్షేమం కొరకు, రైతు కుటుంబాల క్షేమం కొరకు నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మహానేత విగ్రహానికి నివాళులు సమర్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, డైరెక్టర్లు మహానేతకు తమ ఘనమైనటువంటి నివాళులు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఆయనతో పాటు ఆయన నాయకత్వ బృందం ఈ ఘనమైన కార్యక్రమంలో పాలుపంచుకుంటుంది. ధన్యవాదాలు. మహానేత యొక్క ఆశయాలను మనం స్మరించుకుంటున్నాం. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించవలసిందిగా మన ముఖ్యమంత్రి వర్యుల్ని ఆహ్వానిస్తున్నాం. రైతుల సంక్షేమాన్ని కోరుకుంటూ రైతు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుండే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జ్యోతి ప్రకాశనాన్ని గావించి అంగరంగ వైభవంగా ఈ 5వ ఏడాది 2వ విడత రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకి వ్యవసాయము దండగ నుంచి పండుగగా మార్చిన ధీరోదాత్తుడు, దార్శనికుడు, రైతు బాంధవుడు,
నవరత్నాల రూపకర్త, సంక్షేమ రథ సారథి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చిత్రావతి నది ఒడ్డున ఉన్నటువంటి పవిత్రమైన ఈ పుట్టపర్తి నగరము ముఖ్యమంత్రి గారి రాకతో పావనమైందని అలనాడు జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ముగించుకున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి వర్యులకి హృదయపూర్వకంగా సత్యసాయి జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వైపు నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత సుమాంజలు తెలియజేసుకుంటూ నవ్ ఐ రిక్వెస్ట్. ధన్యవాదాలు సార్. రైతుల సంక్షేమమే తన ధ్యేయమని, రైతు కుటుంబాల సంతోషమే తనకు పెద్దపీటని భావించిన ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. నవ్ ఐ రిక్వెస్ట్ వెల్కమ్ స్పీచ్. దయవుంచి అందరూ కూర్చోవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాము. నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ పి అరుణ్ బాబు గారు, ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ సత్యసాయి జిల్లా టు ప్లీజ్ గివ్ హిస్ వెల్కమ్ స్పీచ్. దయవుంచి ప్రతి ఒక్కరు కూర్చోవాలని మీకు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు దయవుంచి కూర్చోండి. సభకు నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా బిఎం కిసాన్ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లాకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా రైతాంగం మరియు జిల్లా ప్రజలందరి తరపున సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఈనాటి కార్యక్రమానికి వేదికను అలంకరించిన వివిధ శాఖల మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, వివిధ శాఖల రాష్ట్ర అధికారులకు, ఇతర పెద్దలకు, రైతు సోదరులకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఆహ్వానం పలుకుతున్నాం. రైతు శ్రేయోభిలాషి అయిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హస్తాల మీదుగా ఈరోజు మన శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ఆర్ భరోసా పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించడం మన జిల్లాకు ఆనందకరం మరియు గర్వకారణం. రైతుకు భరోసా అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మన జిల్లాలో వైఎస్ఆర్ భరోసా పిఎం కిసాన్ పథకాల కింద 2,75,331 మంది రైతులకు 1,599.75 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో సున్నా వడ్డీలు పంట రుణాల కింద 1,77,275 మంది సన్నకారు రైతులకు 69.77 కోట్లు అందించడం జరిగింది. వైఎస్ఆర్ ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పథకం కింద ఇప్పటి వరకు 1,77,300 లబ్ధిదారులకు 722.61 కోట్లు అందజేయడం జరిగింది. అదేవిధంగా అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ, మేలైన విత్తనాలు, వేరుశెనగ, రాగి మొదలైన విత్తనాలు, అవసరమైన ఎరువులను ఆర్బీకే ద్వారా అందజేయడం జరుగుతోంది. వైఎస్ఆర్ యంత్ర సేవ ద్వారా 255 ట్రాక్టర్లు, అలాగే 972 వ్యవసాయ పరికరాలు మన జిల్లాకి ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఈరోజు మన శ్రీ సత్యసాయి జిల్లాలో 2,79,556 మంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ కింద 114.21 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సువర్ణ హస్తాలతో అందజేయడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతు సోదరులంటే ఎంత ప్రేమో గౌరవమో చాటుకున్నారు. రైతన్నల కష్టాలు తీర్చడానికి నిరంతరాయంగా కష్టపడుతున్న నిజమైన రైతు శ్రేయోభిలాషి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతు ఆనందంగా ఉంటూ, రైతు కుటుంబం క్షేమంగా ఉంటూ, ఆ రైతు 10 మందికి అన్నం పెట్టాలనేది ఆయన కోరిక. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా రైతు సోదరులందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి జిల్లాకు విచ్చేసిన శ్రీ సత్యసాయి జిల్లా మీద ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నందుకు జిల్లా ప్రజలందరి తరపున మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. అనంతరం మనందరి స్థానిక నాయకులు హానరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పుట్టపర్తి శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
సభకు నమస్కారం. తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత మనందరి పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిరూపం గత రాక్షసుల పాలనలో కమ్ముతున్న చీకట్లను తొలగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో తన పాలనతో వెలుగు నింపిన మనందరి ఆశాకిరణం గౌరవనీయులు మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు చేతులు జోడించి సవినయంగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను. వేదిక మీద హాజరైనటువంటి పెద్దలు మంత్రివర్యులు పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న గారికి, గుమ్మనూరు జయరాం గారికి, ఉషా శ్రీచరణ్ గారికి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారికి, తలారి రంగయ్య గారికి, నా తోటి శాసనసభ్యులకు, మన ప్రీతమ నాయకులకు, జగనన్న చూసేందుకు నలుమూల నుంచి విచ్చేసిన రైతన్నలు, మహిళా మనులు, ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వాలంటీర్లు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు, అధికారులు, పోలీస్ అధికారులు, సమస్త ప్రజానికానికి పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మన జగనన్న జన హృదయ నేత, ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయిన మీరు మా ప్రాంతానికి విచ్చేసిన ఈ రోజు చాలా చాలా శుభదినంగా మేమందరం భావిస్తా ఉన్నాం. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన భక్తాదులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి నుంచి ఎన్నో వరాలు పొంది భక్తి పార్వశంతో చాలా మధురమైన జ్ఞాపకాలను మా పుట్టపర్తి నుంచి తీసుకెళ్తా ఉంటారు. భగవాన్ సత్యసాయి బాబా వారితో పాటు ఈ ప్రాంత ప్రజల అభిష్టాన్ని మీరు తీర్చారన్న ఇదొక చారిత్రక ఘట్టం. చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడే గొప్ప అంశం. అది పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను కానుకగా ఇవ్వడం ఇది మాకు గొప్ప వరమన్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చిరకాల వాంఛను తీర్చిన దేవుడన్న మీరు. అదేవిధంగా పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఇవ్వడంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సులువుగా సాగించేందుకు అవకాశం దక్కింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో భూములున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా ఏర్పడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇది జగనన్న ఇచ్చిన దీవెనలతో ఏర్పడినటువంటి జిల్లా. మా ప్రాంత ప్రజల ప్రతి గుండె మీరు 100 ఏళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నదన్న. అదేవిధంగా 2019 ముందు రాష్ట్రంలో జరిగిన చంద్రబాబు దుర్మార్గ పాలనలో వాన జాడలేక కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి కరువు రక్కసి కారణంగా తినేందుకు ముద్దలేక గంజి కేంద్రాలకు వెళ్ళినటువంటి రోజులు. దయచేసి అన్న అందరు కూర్చోవాలన్నా ప్లీజ్, దయచేసి అందరు సీట్లలో కూర్చోండి. కరువు రక్కసి కారణంగా తినేందుకు ముద్దలేక గంజి కేంద్రాలకు ఎన్ని రోజులన్నా, గొడ్డుకు గడ్డి లేక కబేలాలకు తరలించినటువంటి రోజులన్నా, వాన చిరుకు లేక పొలాల్లో పంటలు మొలవక ఇంటిల్లిపాది వలసలు వెళ్ళినటువంటి రోజులు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే కరువు అంటేనే చంద్రబాబు నాయుడు. మీరు చూస్తా ఉన్నారు. ఈ రోజు మన జగనన్న మన పుట్టపర్తికి అడుగు పెట్టాడు. పుట్టపర్తి అడుగు పెడితేనే రాత్రి 2 గంటల సేపు వర్షం పడతా ఉంది. అవునా కాదు చెప్పండి. ఇవన్నీ చూసి చలించిపోయిన మీరు 2014 నుంచి 2019 మధ్యకాలంలో రైతు భరోసా యాత్ర చేపట్టి మన ప్రాంతంలో ఎంతో మంది కుటుంబాలు, వలసలమైన కుటుంబాలు, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్లకు 2014 నుంచి 2016 మధ్యకాలంతో ప్రతిపక్ష నాయకుని హోదాలో మన జగనన్న మన అనంతపురం జిల్లా, పాత అనంతపురం జిల్లా అంటే సత్యసాయి జిల్లాతో పాటు కలుపుకొని అనంతపురం జిల్లాలో పర్యటించి రైతులందరికీ పూర్తిగా భరోసా కల్పించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పాలన అంతమొందించేకో మన జగనన్న జూలై 8వ తారీఖున 2017 సంవత్సరం మనందరి ప్రియతమ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున మనందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మన ప్రాంతమైనటువంటి మారాల రైతు సదస్సులో జరిగినటువంటి రైతు సదస్సులో రైతుల పక్షాన మనం అందరం కలిసి ఆ రోజు జగనన్నకు అన్నా మా ప్రాంతంలోని చెరువులు నిండితే గాని మన పంటలు పండవు, రైతులకు ఇబ్బంది అవుతా ఉంది, కొన్ని వేల కుటుంబాలు వలసలు పోయినాయి, ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరువు తాండవిస్తా ఉంది అని అన్నకు విన్నవించుకున్నాం. ఆ మరుసటి రోజున నల్లమాడలో జరిగినటువంటి బహిరంగ సభ
డిసెంబర్ 19, 2017 సంవత్సరం అంటే డిసెంబర్ 21 అన్న బర్త్డే. ఎందుకంటే ఈ డేట్ బాగా గుర్తుంది మాకందరికీ. డిసెంబర్ 21, 2017 సంవత్సరం మేము అన్న జన్మదినాన్ని నల్లమాడలో జరుపుకున్నాం. ఆ జన్మదిన సందర్భంగా అన్న మాకు ఇచ్చిన కానుక ఏంటంటే మనకు 193 చెరువులు నింపి ఈ ప్రాంతంలోని రైతాంగాన్ని నేను ఆదుకుంటాను, వలసలు అరికట్టానని చెప్పారు. అన్న చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఒకరోజు అసెంబ్లీలో కూర్చొని అన్నా మనం ఈ మాట ఇచ్చామంటేనే ఇంకెందుకు ఆలస్యం చేసేద్దామని చెప్పేసి ఆ పేపర్లు ఇమ్మీడియట్గా సంతకం పెట్టి ఈరోజు జీవో నెంబర్ 36 మనకిచ్చి 864 కోట్ల రూపాయలతో పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులు నింపడమే కాకోకుండా 3 టీఎంసీల అందరినీవా జలాలు మనకు కేటాయించినటువంటి మంచి మనిషి, మంచి గుండె ఉన్నటువంటి మనిషి మన జగన్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ రోజు మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు 2005 సంవత్సరంలో అనంతపురం జిల్లా, ముఖ్యంగా అనంతపురం పార్లమెంట్, హిందూపూర్ పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇబ్బందులు పడతా ఉంటే 2004 సంవత్సరంలో పెద్ద ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మనకిచ్చినటువంటి వరం అందరినీవా సుజల స్రవంతి పథకం. అన్నా ఈ రోజు మేము నీళ్లు తాగుతున్నామంటే పెద్ద ఆయన చలవ పారే పెట్టి చుక్కలో పంటే వరిమల్లల్లో కానీ పండే పంటల్లో కానీ మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే మన ఎయిర్పోర్ట్లో దిగారు. ఇదే ఎయిర్పోర్ట్లో దిగి అమడుగూరు దగ్గర ఉన్నటువంటి ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఒక ఫారం పాండ్ తవ్వి రాత్రి తవ్వినట్టు ఫారం పాండ్లో నీళ్లు కొట్టి రెయిన్ గన్లు చెప్పి నీళ్లు కొట్టి 450 కోట్ల రూపాయలు దోచేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రతి పేదవాడు ప్రతి క్షణం కలగనే అంశం సొంత ఇల్లు ఉండాలనేది. ఈరోజు మీరు గమనిస్తా ఉన్నారు, ఒక్క పుట్టపర్తి నియోజకవర్గంలో మన జగనన్న దీవెనలతో, జగనన్న ఆశీస్సులతో 26,000 ఇళ్లు కడతా ఉన్నాం. 26,000 ఇళ్లు, అక్షరాల 26,000 ఇళ్లు కడుతున్నాం. 750 కోట్ల రూపాయలు వెచ్చించి జగనన్న ఆశీస్సులతో ఈరోజు ఎంతో మంది అక్క చెల్లెమలు బ్రహ్మాండంగా ఇళ్లు కట్టుకుంటూ సంతోషంగా జీవిస్తా ఉన్నారు. అదేవిధంగా అన్నా నీకు ఇందాక చెప్పాను, ముదుగుబ్బ నుంచి కోడూరు వరకు NH 342 నీ ఆశీస్సులతోనే సాధ్యమైందన్నా. నీ ఆశీస్సులతోనే NH 342 ముదిగుబ్బ నుంచి కోడూరు వరకు వయా పుట్టపర్తి 1750 కోట్ల రూపాయలు వెచ్చించి పన్నులు మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ముద్దునూరు నుంచి హిందూపూర్ వరకు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కలైనటువంటి 4 వరుసల రోడ్డును మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పనులు ప్రారంభించినందుకు సమస్త ప్రజానికం తరపున జగనన్నకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బెంగళూరు నుంచి కొడికొండ చెక్ పోస్టు, గోరంట్ల, పుట్టపర్తి రూరల్ మండలం, ఓడిసి, నల్లమాడ, ముదిగుబ్బ, పులివెందుల మీదుగా మేదరమెట్ల వరకు ఆ రోడ్డు పోతా ఉంది. 18,000 కోట్ల రూపాయలు జగనన్న ఆశీస్సులతో మన ప్రాంతంలో వెచ్చిస్తున్నామంటే నిజంగా గర్వకారణం. ఎంతో మంది బీద కుటుంబాలు, బీద ఊర్లు ఉన్నటువంటి ఆ గ్రామాల మీదుగా ఆ రోడ్డు వెళ్తుందంటే జగనన్న ఆశీస్సులతోనే సాధ్యమైంది తెలియజేసుకుంటా ఉన్నాను. అన్నా దేవుడి దయ, మీ ఆశీస్సులు నిరంతరం మాపై ఉన్నాయి. మా ప్రాంతం మరింత అభివృద్ధితో పాటు ప్రజల యొక్క అత్యవసర అవసరాల కోసం మరింత అభివృద్ధి పనులకై మీరు మా విన్నపాన్ని మన్నిస్తారని మా ప్రజలందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నానన్నా. ముఖ్యంగా ఏమైందంటే కొన్ని రోడ్లు, గ్రామీణ రోడ్లు, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, గత పాలకులు 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ విస్మరించినటువంటి రోడ్లు. ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడన్నా, టీడీపీ ఎమ్మెల్యే గతంలో ఉన్నాడన్నా, ఆయన పొద్దున్న లేస్తే అబద్ధాలు, ఆయన ఒక కులంలో ఉన్నాడు కాబట్టి పొద్దున్న లేస్తే మన మీద చంద్రబాబు నాయుడుకి ఉసిగొలిపి మనల్ని తిట్టిస్తా ఉంటాడన్నా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి నేను ఒకటే చెప్తానన్నా, ఒక్క పుట్టపర్తి నియోజకవర్గంలోనే 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ కళ్ళు మూసుకున్నటువంటి తెలుగుదేశం నాయకులకు, చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ ఏవి కనపడవన్నా పొద్దున్న లేస్తే రాజకీయాలు చేయాలా,
జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలా, లేదంటే ఎమ్మెల్యేలు తిట్టాలా. ఇంతకు తప్పితే ఏది తెలియదన్నా. మంచి చేసేది కానీ, అక్క చెల్లెలకు సాయం చేసేది కానీ, ఏదైనా లేని వాళ్లకు ఇండ్లు కట్టించి సాయం చేసేది కానీ ఏవి తెలియదన్నా. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నానన్నా, ఈ దుర్మార్గుల పాలనలో దాదాపుగా ఒక 31 రోడ్లు, వెనకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు రిపేర్లకు డబ్బులు కావాలన్నా మీ ఆశీస్సులతో ఇది సాధ్యమవుతుందని చెప్పి నేను మీకు విన్నవించుకుంటానన్నా. ఫైనల్గా నేను ఒకటే కోరుకుంటున్నా అన్నా, పుట్టపర్తి జిల్లా కేంద్రంలో మరింత అభివృద్ధి జరిగేదానికి మీరిచ్చిన తోడ్పాటు మరవలేనిదన్నా. నేను ఒక్కటే కోరుకుంటాను, పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన ప్రతిరూపమైన మా అందరి ప్రీతమ నాయకులు మన జగనన్న ఇప్పటికే ప్రజలందరి గుండెల్లో నిండిపోయి మా మనసుల్లో నిరంతరం పూజలు అందుకుంటున్నారన్న సగర్వంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మా జగనన్నకు మనస్ఫూర్తిగా 2 జ్యోతులు జోడించి నా తరపున ఇక్కడికి విచ్చేటటువంటి ప్రజానికం తరపున, పుట్టపర్తి ప్రజానికం తరపున నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానన్న. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై హింద్. ధన్యవాదాలు సార్. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు వ్యవసాయ పరిస్థితుల గురించి వివరించిన అనంతరం దయవుంచి విఐపి గ్యాలరీలకి, ఇక్కడ గ్యాలరీలకి అనుమతించద్దు, పోలీసు వారికి చిన్న మనవి. ఇప్పుడు మనము ఆడియో వీడియో విజువల్స్ని ఇప్పుడు వీక్షిద్దాం. రైతన్న గొప్ప సృష్టికర్త. మన్నులోంచి మనుషుల మనుగడకు కావాల్సిన పంటలు సృష్టించడం రైతన్నకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి రైతన్నకు చేయూతతో పాటు నేనున్నానంటూ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు జగనన్న. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కల్లం వద్దే ధాన్యం కొనుగోలు, ఇతర పంటల కొనుగోలు, ఆక్వా రైతులకు, ఆయిల్ పామ్ రైతులకు విద్యుత్ సబ్సిడీ, విత్తన సబ్సిడీ, పంటలకు ఉచితంగా బీమా, ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పంట నష్టపరిహారం అందించడం, 0 వడ్డీ పంట రుణాలు. అన్నదాత పేరు చెప్తే చాలు జగనన్న గుండె కరిగిపోతుంది. జగనన్న అన్నదాతకిచ్చిన ధైర్యమే దిగుబడిగా మారింది. ఏపీలో వ్యవసాయం పండుగలా మారింది. చిరునవ్వుల పంట సిరులే ప్రతి ఇంట, చీకటి తెలవారెనంట, కలలే నిజమై కరుణే వరమై మరణేలగ వచ్చిందంట. అన్నదాత పెట్టుబడి కోసం ఎవరి వైపు చూసే అవసరం లేకుండా, అప్పులు చేయాల్సిన దుస్థితి రాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నారు జగనన్న. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మొదటి ఏడాది నుంచి ఇప్పటి వరకు టంచనుగా చెప్పిన సమయానికి ఆర్థిక సాయం చేస్తూ రైతుకు నిజమైన భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా ఆ రోజు 12,500 చెప్తే ఈ రోజు 13,500 రూపాయలు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్. రైతన్న ఇబ్బంది పడకూడదు అని చెప్పి 4 ఏళ్లు కాదు 5 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పి మీ బిడ్డ 50,000 కాదు 67,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఖరీఫ్ పంట వేసే సమయంలో 7,500 రూపాయలు, ఖరీఫ్ పంట కోత సమయంలో రబీ అవసరాల కోసం 4,000 రూపాయలు, పంట ఇంటికి వచ్చే సమయాన జనవరిలో 2,000 రూపాయలు. మొత్తంగా 3 విడతల్లో సంవత్సరానికి రైతన్నకు 13,500 రూపాయల సాయం. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి ఒక్కటి అన్ని అందుబాటులో జరుగుతా ఉన్నాయి. వాళ్ళ ఆయన 2 అడుగులు వేస్తే ఈయన 3 అడుగులు ఎక్స్ట్రా వేస్తా ఉన్నాడు. కాబట్టి రైతులు కూడా బాగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులో వచ్చి అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు మాకు. వరుసగా 5వ ఏడాది 2వ విడతగా 53,53,000 రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2,204 కోట్ల 77 లక్షల రూపాయల సాయం. జగనన్న పాలనలో ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా ద్వారానే అందిన సాయం అక్షరాల 33,209 కోట్ల 81 లక్షల రూపాయలు. కేవలం రైతుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం ఈ 4 ఏళ్ల 5 నెలల్లో చేసిన మొత్తం వ్యయం
1,75,007 కోట్ల రూపాయలు. జగనన్న పాలనలో రైతన్నకు సకాలంలో పెట్టుబడి సాయం. సాగు పెట్టుబడి కోసం అన్నదాత అప్పులు చేయాల్సిన దుస్థితి మాయం. పండుగలా మారిన వ్యవసాయం. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న సంక్షేమాన్ని గురించిన ఏవిని మనం ఇప్పుడు వీక్షించాము. ఇప్పుడు ఒక రైతు మాట్లాడతాడు. వేదిక మీదకి విచ్చేసినటువంటి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగనన్న గారికి నా తరపున నమస్కారములు. ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రైతు భరోసా కార్యక్రమానికి రైతు భరోసా నిధులు విడుదల చేయకు వచ్చినటువంటి జగనన్న గారికి ఈ ప్రాంతం రైతన్నలందరి తరపున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రమేష్ అన్న, మాది అమడగూరు మండలం గాజులపల్లి, మాది బీసీ వర్గం. మాకు 3 ఎకరాల 81 సెంటు పొలం ఉందన్న. ఈ 4.5 సంవత్సరంలో మీరు అందించిన సుదీర్ఘ పరిపాలనలో ఒక రైతుగా నేను మా కుటుంబ సభ్యులు పొందినటువంటి లబ్ధి గురించి చెప్పడానికి ఇక్కడ రావడం జరిగిందన్న. ఆ విషయాలు చెప్పడానికి ముందు వీటన్నిటికీ మూలకర్త అయిన ఒక వ్యక్తిని నేను ఒక రైతుగా గుర్తు చేసుకోవాలనుకుంటున్నానన్న. గతంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు, రైతులను పట్టించుకునేవారే కాదన్నా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశానికి పట్టుకొమ్మ రైతన్న, దేశానికి వెన్నెముక రైతన్న అని ఉచిత విద్యుత్ పైన సంతకం చేసిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్న. ఈరోజు మీరు కూడా తండ్రికి తగ్గ తనయుడిలాగా రాష్ట్రం నలుమూలలా పాదయాత్ర చేసి ప్రతి ఒక్క రైతన్న గుండు చప్పుడు విని నా రాష్ట్రంలో రైతన్నులకు ఎటువంటి సంక్షేమ పథకాలు కావాలని ప్రవేశపెట్టి ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా ప్రతి ఒక్కటి అందించినటువంటి ఘనత మీకుందన్న. అదే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతన్నలకు నేను రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా మధ్యలోనే చేతులు ఎత్తేశాడన్న. అప్పుడు రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన కూడా జరిగిందన్న. అదే రైతన్నలను మీద ఓదార్చడానికి రైతు ఓదార్పు యాత్ర చేపట్టి ఆ యాత్రని మా పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్త చెరువు నుంచి ప్రారంభించిన సంఘటన మాకు గుర్తుందన్న. ఈరోజు మీరు అందిస్తున్నటువంటి రైతు భరోసా వలన ఒక రైతుగా నాకెంతో ఉపయోగం జరిగిందన్న. ఎందుకంటే నాకు పొలం ఉంది, నీళ్లున్నాయి, ఇంట్లో కష్టపడడానికి మనుషులు ఉన్నారన్న. కానీ ఆర్థిక స్తోమత లేక ఎన్నో సంవత్సరాలు బీడి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్న. కానీ ఈరోజు మీరు అందిస్తున్న ఈ రైతు భరోసా మేము ప్రతి సంవత్సరము పంట పొలాలకు సాగు చేసుకుంటున్నామన్నా. అంతేకాకుండా 0 వడ్డీ రుణాల ద్వారా, ఉచిత పంటల బీమా ద్వారా కూడా మేము లబ్ధి పొందామన్నా. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు నా రాష్ట్రంలో రైతన్నకి ఎటువంటి సమస్యలు ఉండకూడదు, ఆర్థిక సమస్యలు ఉండకూడదు, దళారీల చేతిలో మోసపోకూడదని ఎంతో దీర్ఘంగా ఆలోచించి మొట్టమొదటిసారి దేశంలో ఆర్బీకే కేంద్రం ఏర్పాటు చేశారన్న. ఈ ఆర్బీకే కేంద్రం ద్వారా మాకెన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒకప్పుడు మేము విత్తనాలు తెచ్చుకోవాలన్నా, మందులు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ ఈ రోజు మీరు ఆర్బీకే కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నారు. ఆ విత్తనాల ద్వారా పెట్టిన పంట నష్టపోకుండా ఎంతో నాణ్యమైన మందులు అనుభజ్ఞుల చేత, శాస్త్రజ్ఞుల చేత పరిశీలించినటువంటి మందులు మాకు అందజేసి మాకెంతో అండగా ఉన్నారన్న. అంతేకాకుండా పండినటువంటి పంట ఏ ధర ఉంది మార్కెట్లోని ఈరోజు ఆర్బీకే కేంద్రం ద్వారా మాకు తెలుస్తుందన్న. అంతేకాకుండా ఈరోజు వ్యవసాయ అధికారుల ద్వారా పొలంబడి కార్యక్రమం చేపట్టి రైతన్నలకి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మెలుకులు మాకు నేర్పిస్తున్నారన్న. అంతేకాకుండా ఈరోజు ఈ క్రాప్ బుకింగ్, దీనివల్ల ఎవరైనా రైతులు పంట నష్టపోతే, ఒకప్పుడు పంట నష్టపోతే నష్టపరిహారం ఎప్పుడు ఇస్తుందో తెలిసేది కదన్నా. కానీ ఇప్పుడు రైతు ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్లోనే మీరు నష్టపరిహారం అందిస్తున్నారన్న. అంతేకాకుండా ఈరోజు మా కుటుంబానికి వైఎస్ఆర్ పెన్షన్ ద్వారా అమ్మగారికి 90,000 రూపాయలు రావడం జరిగిందన్న. ఒకప్పుడు ఈ పెన్షన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేటివి. కానీ ఈరోజు మీరు రాష్ట్రంలో నూతన ఆలోచన విధానంతో
వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఉదయాన్నే 1వ తేదీ ఖచ్చితంగా ప్రతి అవ్వతాతలకు ఈ రోజు పెన్షన్ అదే విధంగా మీరు చేకూర్చున్నారన్నా. అన్న, ఈ ఒక్క విషయంలో మా ఇంట్లో ఒక జరిగిన వాస్తవ సంఘటన చెప్తున్నానన్నా. పెన్షన్ ఇచ్చిన తర్వాత మా అమ్మ నా పెద్ద కొడుకు మా పెద్ద అబ్బాయితో చూడరన్న మనవ డబ్బులు పంపించాడు అని అనిందన్న. వెంటనే మా బాబు అంటే నేను నీ మనవడు కాదా అంటే మా అమ్మగారు మీరు తిత్తిలో ఉన్న డబ్బులు ఖాళీ చేసే మనవర్రా, కానీ జగనన్న ఖాళీ తిత్తులకి డబ్బులు వేసే మనవడు అని చెప్పాడన్నా. అంతేకాకుండా ఈరోజు జగనన్న అమ్మఒడి కార్యక్రమంతో మా కుటుంబానికి 28,000 రూపాయలు లబ్ధి చేకూరుందన్న. ఈ రోజు మేము ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్న. ఈ రోజు విద్యా విధానంలో మీ చేపడుతున్నట్టు మీ కృషి ఏ విధంగా ఉందంటే ఈ రోజు మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక పేద విద్యార్థి ఐక్యరాజ్య సమితిలో కూర్చునే స్థాయి వరకు మీరు మాకు ఎంతో సహాయం చేస్తున్నారన్న. అంతేకాకుండా వైఎస్ఆర్ చేయూత వలన 56,250 రూపాయలు మాకు లబ్ధి పొందిందన్న. ఈ పథకాలన్నిటి ద్వారా మా కుటుంబానికి 2,52,000 రూపాయలు మాకు లబ్ధి చేకూరిందన్న. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి రైతన్నలకి ఒక రైతన్నగా నేను ఒకటే చెప్తున్నాను, జగనన్న కేవలం రైతన్నలకే కాదు, మన కుటుంబంలో చిన్నపిల్లలకు మామయ్యగా, ఆడపడుచులకు అన్నగా, అవ్వతాతలకు మనవడిగా అన్ని రకాలు ఆదుకుంటున్నాడు. కాబట్టి మన రైతన్నలందరూ కూడా ఉమ్మడి కుటుంబ సభ్యుల్లాగా జగనన్నను దీవించాలి. దేశమందరూ రైతు దేశానికి వెన్నెముక అంటున్నారు, కానీ మా రైతన్నలకు జగనన్నే వెన్నెముక. ఎందుకంటే గతంలో ప్రతి ప్రభుత్వం వ్యవసాయం దండగన్నారు, కానీ జగనన్న అధికారంకి వచ్చిన తర్వాత అదే వ్యవసాయాన్ని పండుగ చూపించారు. కాబట్టి జగనన్న మా కోసం ఇంతగా మీరు దీర్ఘంగా ఆలోచిస్తున్న మిమ్మల్ని మా ఆఖరి శ్వాస ఆగేంత వరకు మా గుండెల్లో పదిలంగా పెట్టుకుంటాం. మీరు మాకు కావాలి, మళ్ళీ మళ్ళీ జగనన్న రావాలి. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు. ధన్యవాదాలు. రమేష్ గారు, రైతులకు అందుతున్న పథకాలను గురించి, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలుల గురించి వర్ణించారు. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మహానేత ముద్దుబిడ్డ, నవరత్నాల రూపకర్త, సంక్షేమ రథ సారథి, ఆంధ్ర ప్రజల అభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న మన ప్రియతమ నేత, అలుపెరుగని ధీరోదాత్తుడు, దార్శనికుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేవుడి దయతో ఈరోజు మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ పుట్టపర్తి నుంచి జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమానికి చిక్కటి చిరునవ్వుల మధ్య, చెరగని ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ కింద
వరుసగా 5వ ఏడాది 2వ విడత పెట్టుబడి సాయాన్ని అందించే మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మీ అందరి సంతోషాల మధ్య ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. పుట్టపర్తిలో స్వర్గీయులు ఈరోజు పుట్టపర్తిలో దేవుడిగా కూడా కొలుసుకుంటా ఉన్న స్వామి గారి ఆశీస్సులు కూడా మెండుగా ఉన్న కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపుగా 53,53,000 మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా దాదాపుగా 2,200 కోట్ల రూపాయలు జమ చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు బటన్ నొక్కగానే ఈరోజు రేపట్లో మన ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన 1,200 కోట్ల రూపాయలు నేరుగా ప్రతి రైతన్న ఖాతాల్లోకి జమ అవుతుంది. ఆ తర్వాత త్వరలోనే పిఎం కిసాన్ కింద రావాల్సిన ఆ సొమ్ము కూడా మరో 1,000 కోట్ల రూపాయల సొమ్ము కూడా వాళ్ళు ఇచ్చిన వెంటనే త్వరలోనే ప్రతి రైతన్న ఖాతాల్లోకి జమ అవుతుంది. ఇక్కడికి రాకమునుపు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నమే చేశాం. ఈరోజు నేను బటన్ నొక్కుతా ఉన్నాను. నా డబ్బులతో పాటు మీ డబ్బులు కూడా జత అవుతే కన్నా రైతుల ముఖంలో ఇంకా ఎక్కువ చిరునవ్వు కనిపిస్తుంది. మీ డబ్బును కూడా క్రోడీకరించగలుగుతారా అని చెప్పి కూడా అడిగే కార్యక్రమం చేశాం. వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఈ నెలలో ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఇంతకన్నా ఎక్కువ ఆలస్యమైతే రైతన్నలకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మీ బిడ్డ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ అనంతపురం జిల్లా ఈరోజు పుట్టపర్తిలో ఈ 53 నెలల కాలంలోనే ఇప్పటికే దాదాపుగా 53 లక్షల పైచిలకు రైతన్నలకు మంచి జరిగిస్తూ ప్రతి రైతన్నకు నేరుగా బటన్ నొక్కి వాళ్ళ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రైతన్నల ఖాతాల్లోకి అక్షరాల ఈ 53 నెలల కాలంలోనే 61,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక దీనికి ఈ 4,000 రూపాయలు కూడా కలుపుకుంటే ప్రతి రైతన్నకు ఆ రైతన్న కుటుంబానికి మంచి జరిగిస్తూ 65,500 రూపాయలు ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అన్న ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగిస్తూ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఒక్క పథకం ద్వారానే ఇక మిగిలిన పథకాల గురించి నేను ఎత్తడం లేదు. కేవలం ఈ ఒక్క పథకం ద్వారా దాదాపుగా 53 లక్షల పైచిలకు మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ అక్షరాల 33,209 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నల ఖాతాల్లోకి నేరుగా పంపించగలిగాము దేవుడి దయతో అని చెప్పి చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఈ విషయాన్ని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు, సవినయంగా తెలియజేస్తా ఉన్నాడు మీ అందరికీ. ఈరోజు రైతులు కానివ్వండి, అవ్వ తాతలు కానివ్వండి, అక్క చెల్లెమ్మలు కానివ్వండి, చదువుకునే పిల్లలు కానివ్వండి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా నిరుపేద వర్గాలు కానివ్వండి, ఈ వర్గాలకు మంచి చేస్తే వారికి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటే వారెంతగా తమ గుండెల్లోకి స్థానమిస్తారు అని
చెప్పడానికి నిదర్శనంగా నిలబడతాయి. ఈరోజు ఒక వైఎస్ఆర్ గారిని చూసినా, ఒక జగన్ను చూసినా కూడా అర్థమవుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జరుగుతా ఉన్న సామాజిక సాధికార యాత్రలను చూసినా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఈరోజు నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను ఈరోజు నాయకత్వ రోల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ చేత మీటింగులు పెట్టిస్తా ఉన్నా కూడా తండోపతండోలుగా ఈరోజు జనాదులందరూ కలిసి వస్తా ఉన్నారు అనంటే ఎంతగా ఆ ప్రతి పేదవాడి గుండెల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఎంతగా గుండెల్లో స్థానం ఉంది అని చెప్పడానికి, ఎంతగా గుండెల్లో మీ బిడ్డ జగన్కు ఎంత స్థానం ఉందో చెప్పడానికి ఈ మీటింగులే నిదర్శనం. ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలం, ఈ 53 సంవత్సరాల కాలం ప్రతి అడుగు కూడా రైతన్నకు మంచి జరగాలి, పేదవాడికి మంచి జరగాలి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు అందరూ కూడా ముందడుగులు వేయాలి. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలి, గొప్పగా చదవాలి, గొప్పగా ఎదగాలి అనే ఎంతో తపిస్తూ ఈ 53 నెలల కాలంలో అడుగులు వేసిన ప్రభుత్వం మనది. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా ప్రతి విషయంలోనూ కూడా రైతన్నకు మద్దతుగా నిలబడ్డం. గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంతగా తేడాలు ఉన్నాయి అన్నది ప్రతి రైతన్న కూడా ఆలోచన చేసే విధంగా ఈరోజు ఆ తేడాల గురించి కాసేపు మీ అందరితో కూడా పంచుకుంటాను. ఈ 53 నెలల్లోనే రైతుకు, రైతాంగానికి మనందరి ప్రభుత్వం ఎంతగా మద్దతు ఇచ్చిందో, చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్ చేసిన పనులను ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడో ఆలోచన చేయమని చెప్పి ప్రతి రైతన్నను కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా లేని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, చూడని విధంగా ప్రతి రైతన్న కూడా పెట్టుబడి సమయంలో రైతన్న ఇబ్బంది పడకూడదు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలు, ఈరోజు ప్రతి రైతన్నకు ఉన్నది కేవలం 1/2 హెక్టార్ లోపు మాత్రమే. అదే 1 హెక్టార్ దాకా తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో 70% మంది రైతన్నలు కనిపిస్తారు. మరి ఇలాంటి రైతన్నలకు కేవలం 1/2 హెక్టార్ లోపు ఉన్న ఇలాంటి రైతన్నలు 50% మంది ఉన్న మన రాష్ట్రంలో ఈ 13,500 రూపాయలు పెట్టుబడి సహాయం కింద రైతన్నకు సరైన సమయంలో ఇవ్వకపోతే రైతన్నలు ఎలా బతుకుతారు? రైతన్నలకు పెట్టుబడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రైతన్న వ్యవసాయం ఎలా చేసుకోగలుగుతాడు? అప్పుల పాలు కాకుండా ఆ రైతన్న ముందడుగు ఎలా వేయగలుగుతాడు అని గతంలో ఎప్పుడు ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. అందుకే చెప్తా ఉన్నా, గతంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏటా 53 లక్షల మంది పైచిలుకు రైతులకు, వారితో పాటు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ కౌలు రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతన్నలకు ప్రతి సంవత్సరం 13,500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా
మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉండి కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి బుర్రకు ఇలాంటి మంచి రైతన్నలకు చేయాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పి ప్రతి రైతన్న ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు గతంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మన గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను కూడా గ్రామ స్థాయిలోనే చెయ్యి పట్టుకొని నడిపించేందుకు ఏకంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతన్నకు కూడా పంట విత్తనం వేసిన మొదటి రోజు నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతా ఉంది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయన హయాంలో ఆయన ఎందుకు చేయలేకపోయాడు ఈ కార్యక్రమం అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి రైతన్నకు. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. పగటిపూట 9 గంటలు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. గతంలో పగలు రాత్రి రెండు సమయాల్లో కూడా కలిపినా కూడా కనీసం 7 గంటలు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు వ్యవసాయానికి కరెంటు ఇవ్వలేదు అన్నది, వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం ఎందుకు పెంచలేదు అన్నది రైతులంతా కూడా ఆలోచన చెయ్యాలి. గతంలో రైతన్నలకు పగటిపూట 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అనంటే ఫీడర్ల సామర్థ్యం కూడా లేని పరిస్థితి. ఆ ఫీడర్ల సామర్థ్యానికి మరో 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప రైతన్నలకు పగటిపూట 9 గంటలు ఉచితంగా కరెంటు ఇచ్చే పరిస్థితే లేదు. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి రైతన్నకు కూడా పగటిపూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉంటే, ఆ రోజు కనీసం 7 గంటలు కూడా పగలు రాత్రి కలిపినా కూడా ఇచ్చే పరిస్థితి కూడా గతంలో లేనిది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పంటల బీమాగా రైతన్న ₹1 కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం సొమ్మును కూడా మొత్తం మనందరి ప్రభుత్వమే చెల్లిస్తూ రైతన్నకు తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఈ 53 నెలల కాలంలో దేవుడి దయతో ఈ 5 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఎక్కడా కూడా కరువు కూడా లేదు. కానీ అదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వరుసగా 5 సంవత్సరాలు కరువు. అయినా రైతుల తరపున బీమా సొమ్ము ప్రభుత్వమే కట్టాలని, రైతన్నలకు తోడుగా ఉండాలని, ప్రతి రైతన్నకు కూడా కనీసం బీమా అందే పరిస్థితి రావాలి అని ఏ రోజు కూడా ఈ పెద్ద మనిషికి తట్టలేదు. మరి మీ బిడ్డ హయాంలో ఇది ఎందుకు జరిగింది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉండి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెయ్యలేదు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి
ఎంత తేడా ఉందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో రైతన్నలు వాళ్ళే ప్రీమియం కట్టి ఆ కట్టిన ప్రీమియం 1250 కోట్ల రూపాయలు కడితే 30,84,000 మంది రైతన్నలకు బీమా సొమ్ము కింద ఇచ్చింది 3,411 కోట్ల రూపాయలు. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ సంవత్సరము కరువు రాలేదు దేవుడి దయతో. 4 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు కరువే. కరువున్న 5 సంవత్సరాలలో కూడా రైతుల దగ్గర నుంచి బీమా సొమ్ము కింద 1250 కోట్ల రూపాయలు లాగేసుకొని రైతులకు కేవలం 30 లక్షల మంది రైతులకు ఇచ్చింది 3,411 కోట్ల రూపాయలు బీమా సొమ్ముగా ఇస్తే, మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కరువు లేకపోయినా పుష్కలంగా రైతన్నలకు వర్షాలు పడ్డ పరిస్థితులు ఉన్నా, మీ బిడ్డ హయాంలో ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల ఇన్సూరెన్స్ సొమ్ము కింద ఇచ్చింది 7,802 కోట్ల రూపాయలని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను సవినయంగా. అక్షరాల 54,47,000 మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కరువు రావటం రాకపోవటం అన్నది మన చేతుల్లో లేకపోయినా కూడా కరువు వచ్చినప్పుడు ఆదుకోవటం అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉన్న విషయము అన్న సంగతి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ఒక మనసున్న ప్రభుత్వానికి ఒక మనసు లేని ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉంటుందో గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఏనాడు జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ ఆర్బీకే కేంద్రాలలో ఈ క్రాప్ ద్వారా ప్రతి ఎకరాను కూడా నమోదు చేస్తా ఉన్నాం. పంట పండించే ప్రతి రైతన్నకు కూడా పారదర్శకంగా ప్రతి అడుగులో కూడా ఆ రైతన్నను చెయ్యి పట్టి నడిపిస్తూ ఆ రైతన్నకు మంచి చేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడూ కూడా జరగనట్టుగా పంట నష్టం జరిగితే ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగియక మునిపే ఆ రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పంట నష్ట పరిహారం ఇస్తా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అనంటే అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన ప్రాంతానికి కష్టాలు కొత్తవి కావు. ఎప్పుడు దుర్భిక్షమైన పరిస్థితుల్లోనే మన ప్రాంతం ఉంటుంది. కానీ గతంలో ఎప్పుడైనా ఇన్పుట్ సబ్సిడీ టయానికి ఇచ్చారా అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి మీ బిడ్డ హయాంలో జరుగుతూ ఉన్నప్పుడు, టయానికి జరుగుతూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా అందరికీ జరుగుతూ ఉన్నప్పుడు, గతంలో ఎగరగొట్టిన ఆ పాలకులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ పెద్ద మనుషులు ఎందుకు చెయ్యలేకపోయారో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. గతంలో బాబు 5 సంవత్సరాల పరిపాలనలో, గతంలో చంద్రబాబు గారి 5 సంవత్సరాల పరిపాలనలో 17,94,000 మంది వద్ద, రైతన్నల వద్ద 40,200 కోట్ల రూపాయలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేస్తే, మన పాలనలో
మొదటి 4 సంవత్సరాల్లోనే దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తూ ఈ క్రాప్ విధానం తీసుకొని వచ్చి ఆర్బీకేల ద్వారా 33 లక్షల మంది రైతన్నల దగ్గర నుంచి 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 60,000 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయగలిగాము అనంటే ఇతర పంటల కొనుగోలు కోసం ఏ రైతన్న ఏ పంట వేసినా కూడా ప్రధానమైన పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర కేంద్రం చెప్పకపోయినా కూడా మనం మన ఆర్బీకేలలో ఆ లిస్టు మొత్తం పెట్టి ఆ రేటు కన్నా తక్కువకు పోతా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే అడుగు ముందుకు వేసి రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించింది. పరిపాలన జరిగింది. ఇందుకోసం 8,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు పంటలు కొనుగోలు చేశాం. ఇతర పంటలు కొనుగోలు చేసిన పరిస్థితులు కేవలం మీ బిడ్డ పాలనలోనే జరుగుతూ ఉంది. గతంలో 14 సంవత్సరాల పరిపాలన చేసిన వ్యక్తులు ఎందుకు చెయ్యలేకపోయారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు 0 వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ 0 వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ ఈరోజు పంట రుణాలు తీసుకుంటే పంట రుణాలకు సరైన సమయంలో కడితే ప్రభుత్వం తోడుగా ఉంటుంది, 0 వడ్డీ ఇస్తుంది, 0 వడ్డీకే రుణాలు ఇస్తుంది అనే భరోసా మొట్టమొదటిసారిగా రైతన్నకు వచ్చింది కేవలం మీ బిడ్డ హయాంలోనే. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో ఎందుకు ఇదే 0 వడ్డీ అన్న పథకాన్ని నీరుగార్చిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈరోజు వ్యవసాయం ఒకటే చేస్తే రైతన్నకు సరైన ధరలు రావు, సరైన పరిస్థితులు మెరుగు కావు. రైతన్న బాగోగుల కోసం ఇంకా ఎక్కువ చేయాలి అని రైతన్నకు పాడిలో కూడా డబ్బులు వచ్చేట్టుగా అడుగులు ముందుకు వేశాం మన ప్రభుత్వ హయాంలో. ఈరోజు పాడి రైతులకు తక్కువ ధర చెల్లిస్తే చంద్రబాబు హెరిటేజ్కు చంద్రబాబు మిత్రబృందానికి నడుపుతా ఉన్న డైరీలకు లాభాలు పెరిగిన రోజులు గతంలో చూస్తే ఈరోజు ఆ దుర్మార్గాలన్నింటినీ కూడా తుదిముట్టిస్తూ సహకార రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొస్తూ అమూల్ను తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో రంగ ప్రవేశం చేయించి పాడి రైతులకు పాల వెల్లువ కార్యక్రమం ద్వారా ఈ 53 నెలల్లోనే ప్రతి లీటరుకు 10 రూపాయల నుంచి 22 రూపాయల దాకా కూడా అదనంగా ఆదాయం వచ్చేట్టుగా చేసిన పరిస్థితులు కేవలం ఈ 53 నెలల మీ బిడ్డ హయాంలోనే ఈరోజు జరుగుతూ ఉంది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ చంద్రబాబు గారి హయాంలో ఎందుకు పాడి రైతులకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా అడుగులు వేయాలి అని చెప్పి ఆలోచనలు ఎందుకు చేయలేదో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈరోజు మనం అందరం కూడా రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నాం. భూములు మన ఎన్ని గ్రామాల్లోనే ఉన్నాయి. గ్రామాల్లో ఉన్న మన భూములకు ఈరోజు రికార్డుల అప్డేట్ కాక మనందరి ప్రభుత్వం రాక మునుపు వరకు కూడా గ్రామాలలో విపరీతమైన సమస్యలు కనిపిస్తా ఉన్నా కూడా ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదు గత పాలనలో. ఈరోజు 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన గ్రామాలలో ప్రతి ఎకరాను కూడా సమగ్ర భూ సర్వే చేసి రికార్డులన్నీ పూర్తిగా అప్డేట్ చేసి ఇక భూ వివాదాలకు శాశ్వతంగా స్వస్తి పలుకుతూ రైతన్నకు మంచి జరిగిస్తా ఉన్న ప్రభుత్వం కూడా కేవలం ఈ 53 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది. ఏకంగా 19,31,000 కుటుంబాలకు మేలు చేస్తూ 20 సంవత్సరాలకు పైగా అసైన్డ్ భూములు హక్కులున్న వారికి కానివ్వండి,
వారందరికీ కూడా హక్కులు కనిపించే కార్యక్రమం కానివ్వండి, 22A 22Aలో ఇరుక్కున్న చుక్కల భూములకు మేలు జరిగించే కార్యక్రమం కానివ్వండి, 22Aలో ఇరుక్కుని భూముల మీద హక్కులు కోల్పోతున్న పరిస్థితుల్లో ఉన్న షరతులు గల పట్టాల భూములు కానివ్వండి, సర్వీస్ ఇనాం పట్టాలు ఉన్న కుల వృత్తుల రైతులు కానివ్వండి, వీరందరికీ కూడా ఏకంగా 34,89,000 మంది 34,89,00,000 ఎకరాలకు ఏకంగా ఈ 53 నెలల కాలంలోనే పూర్తి హక్కులతో రైతులకు భూ యజమానుల చేతుల్లోకి దాన్ని పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరి ఈ పని ఇన్ని లక్షల మంది రైతులు, ఇన్ని లక్షల ఎకరాలు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ భూముల మీద వాళ్ళకు హక్కులు లేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళందరూ అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అన్న ఆలోచన ఎందుకు తాను చెయ్యలేదు అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్క రైతన్నను కూడా ఈరోజు కోరుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో పండిన ఆహార ధాన్యాలు సగటున ఏటా కేవలం 154 లక్షల టన్నులైతే, మనందరి ప్రభుత్వంలో మనం తీసుకున్న చర్యల వల్ల అయితేనేమి, దేవుడి దయ వల్ల, రైతు కష్టం వల్ల అయితేనేమి, ఆహార ధాన్యాల దిగుబడి సగటున 166 లక్షల టన్నులకు పెరిగింది. మరి బాబు వస్తే ఆహార ధాన్యాలు దిగుబడి ఎందుకు తగ్గింది, మన హయాంలో ఎందుకు పెరిగింది అన్నది ప్రతి రైతన్న కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కూడా కరువే చూశాం. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరము కరువే చూశాం. కరువు ఉన్నప్పుడు రైతన్నను ఆదుకోవాలి, కరువు ఉన్నప్పుడు రైతన్నకు తోడుగా నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లో రైతన్నకు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన పనేమిటి అనంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంతో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని మాట చెప్పాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. రైతులు ఆ మాటలు నమ్మి ఓటు వేశారు చంద్రబాబుకు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనేమిటి అనంటే, రైతులను మోసం చేశాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలమేసేట్టుగా చేశాడు. చివరకు రుణాల మాఫీ పరిస్థితి ఎలా ఉంది అనంటే, రుణాల మాఫీ కథ దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం కథ దేవుడెరుగు, అప్పటిదాకా ఇస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం నీరుగార్చి ఈ పెద్ద మనిషి కేవలం ముష్టేసినట్టు ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా కేవలం 15,000 కోట్ల రూపాయలు విదిల్చిన పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే, ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు 4 సంవత్సరాల కాలం ఈ 53 నెలల పరిపాలనలో ఎక్కడా కూడా కరువు మండలం కూడా ఒక్కటి కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా దేవుడి దయతో మంచి వర్షాలు పడ్డ పరిస్థితుల మధ్య
కేవలం ఈ సంవత్సరం మాత్రం కొన్ని మండలాలలో వర్షాభావంతో రైతన్నలకు కాస్త ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఈ సంవత్సరం మాత్రమే వచ్చిన పరిస్థితుల్లో ఈ 53 నెలలలో ప్రతి రైతన్నకు కూడా తోడుగా నిలబడుతూ ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా 33,210 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నులకు ఇవ్వగలిగాం. వ్యవసాయ రుణాలకు వైఎస్ఆర్ 0 వడ్డీ కింద అందించిన సహాయం మరో 1834 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద అందించిన సొమ్ము మరో 7,802 కోట్ల రూపాయలు. ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రతి రైతన్నకు కూడా ఇబ్బంది వచ్చిన వెంటనే ఆదుకునే పరిస్థితిలో ఆదుకుంటూ ఇచ్చిన సొమ్ము మరో 1976 కోట్ల రూపాయలు. విత్తన సబ్సిడీ కింద ఇచ్చినది మరో 1286 కోట్ల రూపాయలు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద చేసిన ఖర్చు మరో 45,000 కోట్ల రూపాయలు. ఆక్వా జోన్లలో కరెంటు సబ్సిడీ కింద ప్రతి యూనిట్కు ₹50కే ఇస్తున్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. ఇలా ఈ 53 నెలల కాలంలోనే, ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఒక్క రైతన్నకు మేలు చేసేందుకు, ఒక్క రైతన్న కుటుంబాలకు మంచి జరిగేందుకు, ఒక్క రైతన్నకు తోడుగా ఉండేందుకు అక్షరాల ఈ 53 నెలల కాలంలో 1,75,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి ఈరోజు మీ బిడ్డ గర్వపడతా ఉన్నాడు, సంతోషపడతా ఉన్నాడు అని సవినయంగా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, 3 సార్లు సీఎం కుర్చీలో కూర్చొని ఉండి కూడా 62% జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయం మీద చంద్రబాబు నాయుడు ఇలాంటి ఏ ఒక్క ఆలోచన కూడా ఎందుకు చెయ్యలేదన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మద్దతు మీ బిడ్డ మాత్రం ఎందుకు చెయ్యగలిగాడు అన్నది కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, రైతన్నలకు మంచి చేయడం కోసం కాదు, అక్క చెల్లెమ్మలకు మంచి చేయడం కోసం కాదు, అవ్వ తాతలకు మంచి చేయడం కోసం కాదు, చదువుకుంటున్న పిల్లలకు మంచి చేయడం కోసం కాదు, నిరుద్యోగులకు మంచి చేయడం కోసం కాదు. చంద్రబాబుకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా? కేవలం తాను, తనతో పాటు ఒక గజ దొంగల ముఠ, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇది చంద్రబాబు నాయుడు గారి గజ దొంగల ముఠ. ఈ గజ దొంగల ముఠాకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా? రాష్ట్రాన్ని దోచేసేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు కావాలి. వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేందుకు ఒక్కటన్నా మనసుకు గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. కారణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రజల గురించి కాదు ఆలోచన జరిగింది,
పేదవాడు గురించి కాదు ఆలోచన జరిగింది, అవ్వ తాతల గురించి కాదు ఆలోచన జరిగింది, చదువుకుంటున్న పిల్లల గురించి కాదు ఆలోచన జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆలోచనలు జరిగిందల్లా కేవలం స్కీముల గురించి కాదు, కేవలం స్కాముల గురించి ఆలోచనలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కాము, ఫైబర్ గ్రిడ్ ఇంకొక స్కాము, మద్యం ఇంకొక స్కాము, ఇసుక ఇంకొక స్కాము, రాజధాని భూములు ఇంకొక స్కాము. ఏది ముట్టుకున్నా కూడా స్కాములే తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కీములు మాత్రం గుర్తుకు రావు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి అదే రాష్ట్రం, మరి అదే బడ్జెట్, కేవలం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రం మారాడు. అప్పులు కూడా చూస్తే అప్పటి గ్రోత్ రేట్ కన్నా అప్పుల గ్రోత్ రేటు మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే. మరి అదే రాష్ట్రం అయినప్పుడు, అదే బడ్జెట్ అయినప్పుడు అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా ఇప్పటికే 2,40,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఈ 53 నెలల కాలంలోనే 2,40,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ ఇవ్వగలిగితే, మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ డబ్బులన్నీ ఎవరి జోబీ లేకపోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెబుతా ఉన్నానో ఇవన్నీ కూడా నిజాలు, ఇవన్నీ కూడా ప్రతి మనిషి ఆలోచన చెయ్యదగ్గ నిజాలు. ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళలోకి ఇంగ్లీష్ మీడియం రాగలుగుతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన కోసం IFPలు పెట్టగలుగుతా ఉన్నారు? ఎందుకు మీ బిడ్డ హయాంలో 8వ తరగతికి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టగలుగుతా ఉన్నాము? ఎందుకు మీ బిడ్డ హయాంలో పిల్లలు చదువుతా ఉన్న పుస్తకాలు ఒక పేజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మరో పేజీ తెలుగులో ఎందుకు కనిపిస్తా ఉంది? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ హయాంలో మీ పిల్లల చదువులు రూపురేఖలు ఎందుకు మారగలుగుతా ఉన్నాయి? మరి చంద్రబాబు గారి 14 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు మన పిల్లల రూపురేఖలు, మన పిల్లల చదువులు, మన పిల్లల బడులు ఎందుకు మారలేదో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. మీ అందరితో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా ఆ పేదవాడి ఇంటికి నేరుగా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ గ్రామంలో ఉండే ఒక విలేజ్ క్లినిక్, ఆ గ్రామానికి సంబంధించి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, అదే గ్రామంలో విలేజ్ క్లినిక్, అదే గ్రామంలోనే జల్లడ పడుతూ వాలంటీర్లతో సహా ప్రతి ఇంటికి వచ్చి, అక్క మీ ఇంట్లో ఎవరికి బాగలేదు, చెల్లెమ్మ మీ ఇంట్లో ఎవరికి బాగలేదు, ఎవరికి బాగలేకపోయినా కూడా ఉచితంగా వైద్యం చేయించేందుకు, ఉచితంగా మందులు ఇచ్చేందుకు మేమంతా మీకు తోడుగా ఉన్నాం, జగనన్నకు అన్నదమ్ములుగా మీ అందరికీ తోడుగా ఉన్నాము అని చెప్పే ఈరోజు సైన్యం గ్రామాలలో ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా, గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా హాస్పిటళ్లకు పోతే ఆ హాస్పిటల్ పక్కన పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు 3,250 ప్రొసీజర్లకు దాన్ని పెంచి, గతంలో 1000 ప్రొసీజర్లకు కూడా లేని ఆరోగ్యశ్రీని 3,300 ప్రొసీజర్లకు దాన్ని పెంచి ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి
దాదాపుగా 1600 పైసలకు 104, 108 వెహికల్ కొనుగోలు చేసి ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా కేవలం 108కి ఫోన్ కొట్టిన, 104కు ఫోన్ చేసిన, గ్రామాలలోనే నేరుగా మీ ఇంటికి వచ్చి జల్లెడ పట్టి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఏ పేదవాడు కూడా వైద్యానికి అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా తప్పిస్తా ఉన్న ప్రభుత్వం కేవలం ఈరోజు మీ బిడ్డ హయాంలోనే ఎందుకు జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక వ్యవసాయం తీసుకున్నా, చదువులు తీసుకున్నా, ఒక ఆరోగ్యం రంగం తీసుకున్నా కూడా ఎక్కడా కూడా కని విని ఎరుగని మార్పులు కనిపిస్తా ఉన్నాయి. అక్క చెల్లెమ్మల సాధికారత తీసుకున్నా, ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ కనిపిస్తుంది. 1,24,00,000 మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు దిశ యాప్ కనిపిస్తుంది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నప్పుడు ఆ దిశ యాప్లో SOS బటన్ నొక్కినా, లేకపోతే 5 సార్లు ఫోన్ షేక్ చేసినా కానీ 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మ ముంగిటకు పోలీస్ సోదరుడు వచ్చి అక్క ఏమైంది, చెల్లెమ్మ ఏమైంది, నీకు తోడుగా మేమున్నామని చెప్పి గొప్ప వ్యవస్థ ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. గ్రామ స్థాయిలోనే ఈరోజు మహిళా పోలీసులు గ్రామ సచివాలయంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ వినని విధంగా అక్క చెల్లెమ్మలకు ఈరోజు చెయ్యి పట్టుకొని నడిపించే ఒక మంచి అన్న, ఒక మంచి తమ్ముడు ఈరోజు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నా అక్క చెల్లెమ్మలు ఎలా ఉన్నారు, నా అక్క చెల్లెమ్మల పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎలా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఆ అక్క చెల్లెమ్మల కోసం ఒక అమ్మఒడి కార్యక్రమం, ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక ఆసరా కార్యక్రమం, ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక 0 వడ్డీ కార్యక్రమం, ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక చేయూత కార్యక్రమం, ఆ అవ్వ తాతల మంచి కోసం పెన్షన్ పెంచుకుంటూ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెన్షన్ను పెంచుకుంటూ ఆ అవ్వా తాతలు ఆ అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వును చూడాలని పెన్షన్ ఏకంగా 3,000 దాకా పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ గతంలో ఎందుకు జరగలేదు? ఇవన్నీ కేవలం మీ బిడ్డ హయాంలో ఈరోజు ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఆలోచన చేయమని కోరుతూ ఈ ఆలోచనలకన్నిటికీ పదును పెట్టమని అడుగుతా ఉన్నా. నేను చెప్పేదల్లా ఒకటే ఒకటి, మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు మోసాలు చేయడం అంతకన్నా రాదు, మీ బిడ్డకు ఈనాడు మాదిరి ఒక పత్రిక సపోర్ట్ ఉండదు, మీ బిడ్డ ఆంధ్రజ్యోతికి దగ్గరికి వెళ్ళి దేహి అనడు, మీ బిడ్డ TV5 దగ్గరికి పోయి నాకు సపోర్ట్ చేయమని చెప్పి అడగడు, మీ బిడ్డ ఒక దత్తపుత్రుడి దగ్గరికి పోయి నాకు తోడుగా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పడు. కారణం మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు, మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు, మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని తప్ప మధ్యలో మీ బిడ్డ ఇంకెవరిని కూడా నమ్ముకోలేదు. నేను అందుకనే చెప్తా ఉన్నా, అబద్ధాలు నమ్మకండి, మోసాలు అంతకన్నా నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ అవుతాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారి సైన్యం వస్తుంది, వచ్చి మోసం చేసేందుకు ఇంకా పెద్ద పెద్ద మాటలు చెబుతుంది. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తుంది అని చెప్తుంది, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని కూడా చెబుతారు. ఆలోచన చేయండి ఈ వ్యక్తుల చరిత్ర గురించి. మోసాలు అబద్ధాలను నమ్మకండి. కేవలం మీ బిడ్డ కోరేదల్లా ఒకటే, మీకు ఈ 4 సంవత్సరాల కాలంలో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు
మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు. కారణం గెలవడానికి ఒక ఈనాడు సపోర్ట్ అవసరం లేదు, గెలవడానికి ఒక ఆంధ్రజ్యోతి సపోర్ట్ అవసరం లేదు, గెలవడానికి ఒక TV5 సపోర్ట్ అవసరం లేదు, గెలవడానికి ఒక దత్తపుత్రుడి సపోర్ట్ అవసరం లేదు. గెలవడానికి కావాల్సింది పైన దేవుడి దయ, కింద మంచి చేసిన ఆ ప్రజల ఆశీస్సులు కావాలి తప్ప మధ్యలో ఇంకొకడెవడూ అవసరం లేదు. ఇది మీ బిడ్డ నమ్ముకున్న ఫిలాసఫీ. ఈరోజు గతంలో ఎప్పుడూ జరగని విధంగా 31 లక్షల ఇంటి స్థలాలు, అందులో 22 లక్షల ఇల్లు ఈరోజు నా అక్క చెల్లెమ్మల పేరుతో ఈరోజు కడతా ఉన్నాం. ఒక్కొక్క ఇల్లు పూర్తయితే ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ కనీసం 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల మేరకు ఆస్తి కేవలం ఆ ఇంటి వల్లనే ఆ అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టేట్టు అవుతుంది. అంటే ఆ ఒక్క ఇళ్ల వల్లనే అక్క చెల్లెమ్మలకు రాష్ట్రంలో 2-3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నా అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్టు అవుతుంది. మీ బిడ్డ నమ్ముకున్నది ప్రతి ఇంటికి చేసిన ఇలాంటి మంచిని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు. కాబట్టి మీ అందరితో కూడా నేను ఈరోజు కోరేది ఒకటే, ఆలోచన చేయండి. మీ బిడ్డ చెప్పిన ప్రతి విషయము అని చెప్పి మీ అందరితో కూడా కోరుకుంటూ, మంచి చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సవినయంగా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. కాసేపటి కిందట శ్రీధర్ మాట్లాడుతూ అన్న దాదాపుగా ఒక 31 రోడ్లకు సంబంధించిన కొన్ని ప్రపోజల్స్ ఇచ్చినాను. ఈ ప్రపోజల్స్కి సంబంధించి దాదాపుగా 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వీటికి సంబంధించిన సహాయం కావాలని అడిగాడు. ఈరోజు ఖచ్చితంగా ఈ 31 రోడ్లకు సంబంధించిన ప్రపోజల్స్కు 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మంచి జరగాలని మనసారా మరొకసారి కోరుకుంటూ, దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రెండవ విడతగా ఈ ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 53.53 లక్షల రైతు కుటుంబాలకు వ్యవసాయ పెట్టుబడి సాయం కొరకు అందిస్తున్న 2204.77 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ విడుదల కార్యక్రమాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాము. ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని, రైతులకు పెట్టుబడి భారం కాకూడదని ప్రతి ఏడాది వరుసగా 5వ ఏడాది ప్రస్తుతం రెండవ విడతగా 53.53 లక్షల రైతు కుటుంబాలకు వ్యవసాయ పెట్టుబడి సాయం కొరకు 2204.77 కోట్ల రూపాయలని మనందరి సమక్షంలో పుట్టబర్తిలో బటన్ నొక్కి రాష్ట్ర రైతులకి లబ్ధిదారులుగా చేకూరుస్తున్న బృహత్తరమైనటువంటి సన్నివేశాన్ని మనం వీక్షించవచ్చు. అనంతరం 2204.77 కోట్ల రూపాయలకు సంబంధించిన మెగా చెక్కును రిలీజ్ చేయబోతున్నారు. గట్టిగా రైతులందరూ చప్పట్లతో మన హర్షధ్వానాన్ని తెలియజేద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నా సార్. రైతు భరోసాకి ఇస్తున్నాము. మహిళల కష్టాలు తీర్చే రుణం
రైతన్నకిచ్చే ఆర్థిక సాయం మద్యం ధన్యవాదాలు సార్. పాల్గొన్న నాయకులందుకు అనంతరం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు, మజిస్ట్రేట్ శ్రీ పి అరుణ్ కుమార్ గారు, అలాగే జిల్లా అధికారులు, మన ఆదర్శ ముఖ్యమంత్రి వర్యులు, రైతు బాంధవుడు, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. పేదన్నకు గృహ నిర్మాణం, వృద్ధులకు పింఛన్ పథకం, వృద్ధులకు పింఛన్ పథకం. ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్న. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని కడప జిల్లా యంత్రాంగం, ఎంత రుణమైతే ఉంటుందో శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగం ఘనంగా సత్కరిస్తుంది. అనంతరం స్థానిక నాయకులు కూడా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా అలాగే పుట్టపర్తి కాన్స్టిట్యూషన్ కు సంబంధించినటువంటి నాయకులు తమ అభిమానాన్ని తెలియజేస్తూ, అలాగే రైతులకు చేస్తున్న సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరించారు. అనంతరం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా. జగనన్నకు తోడై ముందుకు పదరా, అభివృద్ధికి బాటలు వేద్దాం. ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్నే కదిలే సైన్యం. నీ చేవ చూపే సమయం ఇదిరా, జగనన్నకు తోడై ముందుకు పదరా, అభివృద్ధికి బాటలు వేద్దాం, అభివృద్ధికి బాటలు వేద్దాం. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము, సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు, అడుగు బలహీనులకు అండదండాయినాడు, నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు, ఆమె యువకున్న మేలైనవన్నీ చేశాడు. యువనేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం, అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న. మహిళ రైతు పక్షపాతి యువకులకు నిఘంటువు, పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు, వాలంటీరు వ్యవస్థతో దేశం కాదర్శమై ప్రతి పథకం అర్హులకు గడప గడప చేర్చాడు, నిందలకు భయపడక సింహమోలె కదిలినాడు, మంచి మనసు గలవాడు, మహిళనాదరించవాడు, స్త్రీ శక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే. జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యం. అక్రమాన్యాయాలను సహించని యువనేత పరిపాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు, పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు, రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు, తుఫానులు ఎన్నొచ్చిన ధైర్యమిచ్చే నావికుడు, ప్రళయాలే ఎదురైనా ఎదురించే చాణక్యుడు, పొదుపు మహిళల తరపున వందనాలు జగనన్న. జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము,
సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు. కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు. అడుగు బలహీనులకు అండదండాయినాడు. నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు. ఆమె యువకున్న మేలైనవన్నీ చేశాడు. యువనేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం. అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం. జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ. అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయా. నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ. ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయా. భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం. 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం. నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. అందరితో జన కష్టాల్ని తీర్చకదిలే అధికార యంత్రాంగం. చెప్పాడంటే మద్యముపై మొదలైన యుద్ధం విజయదారులను చూపే.